ప్రమాదం జరిగిన స్థలానికి త్వరితగతిన చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. నూతనంగా 58 అత్యాధునిక అగ్నిమాపక వాహనాలను అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటిసారిగా అత్యధికంగా 12,000 లీటర్ల నీటిని నిల్వ చేసే వాహనాలను కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో విడత నూతన వాహనాలు కొనుగోలు చేశారు. ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మా ప్రతినిధి జయప్రకాష్ గ్రౌండ్ రిపోర్ట్. పవన్, అగ్నిమాపక శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యల్ని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే సంఘటన జరిగిన తరువాత సంఘటన స్థలానికి చేరేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు త్వరితగతిన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడకు చేరిన వెంటనే మంటలు ఆర్పేందుకు ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపైన దృష్టి సారించింది. దీంట్లో భాగంగానే నేషనల్ యావరేజ్ సంఘటన జరిగిన తర్వాత సుమారు 18 నిమిషాల లోపు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైర్ టెండర్స్, అదేవిధంగా వాహనాలు, సిబ్బంది వీటన్నిటినీ చూసుకున్నట్లయితే రూరల్ ప్రాంతాల్లో 25 నిమిషాలు, అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో 20 నిమిషాల లోపు అక్కడికి వెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆ విధంగా సమయానికి వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయి. అయితే ఇటీవల మొదటి విడత చూసుకున్నట్లయితే సుమారుగా 68 వాహనాలు, అంటే 65 వాహనాలు ఇప్పటికే మొదటి విడత సీఎం చేతుల మీదుగా అందజేశారు. అందులో అడ్వాన్స్డ్ వెహికల్స్, అదేవిధంగా వివిఐపి కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్, అత్యాధునికమైనటువంటి క్రేన్తో కూడినటువంటి వాహనాలు అందులో ఉన్నాయి. అయితే మరో 58 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ఇవి ఓపెన్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇందులో సుమారుగా 13 వాహనాలు విఐపి కాన్వాయ్లో ఉంటాయి. అదేవిధంగా 25 అడ్వాన్స్ టెండర్స్ వాహనాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 12,000 లీటర్లు ఉంచే వాహనాలు సుమారుగా 20 వాహనాలని కొని సంసిద్ధం చేశారు. ఇవి రూరల్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ భారీ స్థాయిలో ప్రమాదం జరిగినప్పుడు ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి పూర్తి స్థాయిలో మంటలను ఆర్పే వరకు ఇవి ఉపయోగపడతాయి. సాధారణంగా ఉన్నటువంటి వాహనాలు 6,000 లీటర్ల వరకు ఉంచే పరిస్థితి ఉంటుంది. అయితే ఇవి అంటే 12,000 లీటర్ల వరకు, అంటే దాదాపు 2-3 వాహనాలతో సమానంగా ఉండేటువంటిది ఉండటంతో పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు వినియోగిస్తూ ఉంటారు. వీటిని ఎక్కడైతే అవసరమో ఆ ప్రాంతాలకు పంపిస్తూ ఉంటారు. మరోవైపు ప్రస్తుతం 175 అగ్నిమాపక కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇందులో కొన్ని వాహనాలు సరిలేవు. వీటి స్థానంలో రాబోతున్నటువంటి వాహనాలని అందుబాటులోకి ఉంచనున్నారు. అయితే ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇంకా త్వరితగతిన చేరేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే ఒక విషయం ఒకవైపు అయితే, ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో వీటిని అగ్ని ప్రమాదాలను వాటిని నివారించడానికి, అదేవిధంగా వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అని వాటికి శిక్షణ ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు కొన్ని ఇండస్ట్రియల్స్ సంబంధించి వాళ్ళ దగ్గర వాహనాలు ఉన్నప్పుడు వాటిని కూడా మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు. మ్యాపింగ్ చేసి వెంటనే అగ్ని ప్రమాదాలు జరిగిన చోట వాటిని పంపే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి వాహనాలు అన్నీ దాదాపు మ్యాపింగ్ చేయటం వల్ల సంఘటనా స్థలానికి ఎంతలోగా వెళ్తాయి, రూట్ ఎలా ఉంది అనేది ముందుగానే కాల్ వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిపైన దృష్టి జరిపి వాటిపైన వెళ్ళే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ డ్రోన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు కేవలం ఈ వాహనాలే కాకుండా డ్రోన్ల వినియోగం పైన కూడా అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం అవి పరిశోధన దశలో ఉన్నాయి. డ్రోన్స్కి సంబంధించి అవి కనుక ముందుగా వెళ్ళగలిగితే, వాహనం వెళ్లే లోపే ముందు డ్రోన్ వెళ్ళి ప్రాథమికంగా స్థాయిలోనే మంటలను ఆర్పితే ప్రమాదాలు ఇంకా పూర్తి స్థాయిలో రాకుండానే ఈ పక్క ప్రాంతాలకు వ్యాపించకుండానే మంటలు ఆర్పేందుకు అవకాశం ఉంటుంది. దానిపైన ఇంకా పైలట్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు. దీంతో పాటు ఇటు శిక్షణ విషయానికి వస్తే ప్రజలకు, అదేవిధంగా కొన్ని సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళకి, సిబ్బందికి ఈ విధంగా శిక్షణనివ్వటంతో పాటు అత్యవసర సమయాల్లో అక్కడ ఉన్నటువంటి పరికరాలను ఏ విధంగా వినియోగించాలి, అదేవిధంగా అక్కడ ఎటువంటి పరికరాలు ఉండాల్సిన అవసరం ఉంది అనే వాటి మీద ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వారికి సిబ్బందికి సూచనలు ఇస్తూ ఉన్నారు.
ఎవరైతే భవన యజమానులు సంస్థ యజమానులు ఈ విధంగా వ్యవహరించారో నిబంధనలకు విరుద్ధంగా ఉంటారో వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, వాళ్ళు సరిచేసుకునే విధంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరోవైపు కొన్ని అత్యాధునికంగా అంటే బ్యాటరీ కటింగ్, సాధారణంగా వాహనాల్లో బ్యాటరీ అనేది చాలా కీలకం. ఎప్పుడు ఒకసారి వేసి ఉంచినట్లయితే అది సాధారణంగా బ్యాటరీ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ కటింగ్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఎప్పుడైతే అది ఆఫ్ మోడ్లోకి వెళ్తుందో అప్పటి నుంచి పూర్తిగా ఆగిపోయి మళ్ళీ ఆన్ చేయగానే అవుతుంది. దీంట్లో కొంతవరకు బ్యాటరీ ఆదా అవుతుంది. మరోవైపు ట్యాంకర్లు కూడా గతంలో మైల్డ్ స్టీల్ తోటి తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్స్ తోటి తయారు చేస్తూ ఉన్నారు. దీంతో మన్నిక ఎక్కువ అవడంతో పాటు చాలా కాలం వరకు ఈ వాహనాలు వినియోగంలోకి ఉండే అవకాశం మనకి కనబడుతోంది. ఈ విధంగా ఈ వాహనాలు ఒకవైపు అయితే మరోవైపు దీనికి సంబంధించినటువంటి సిబ్బందిని ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు చేయటం ఒకవైపు. మరోవైపు ఇటీవల IVRS సర్వే కూడా జరిగింది. గత కొన్ని నెలల పాటు అగ్నిమాపక శాఖ ఇచ్చినటువంటి తాజా అధ్యయనంలో 80% వరకు ప్రజలు ఈ సేవల్ని సంతృప్తి చెందినట్టు మనకు తెలుస్తుంది. ఈ విధంగా అగ్నిమాపక శాఖ అధికారులు బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. పవన్, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.